హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియో మనం ఫర్ లూప్ చూసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే జంప్ స్టేట్మెంట్స్ ఇన్ సి చూద్దాం. సో ఈ వీడియో పోస్ట్ చేయడానికి నాకు చాలా లేట్ అయింది, ఎందుకంటే నాకు పర్సనల్ రీజన్స్ వల్ల వీడియో పెట్టలేకపోయాను. సో ఆఫ్టర్ 30 days తర్వాత ఈ వీడియో పెడుతున్నాను. సో సారీ గైస్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జంప్ స్టేట్మెంట్స్ ఇన్ సి. ఇప్పుడు దాకా మనం ఏ ప్రోగ్రామ్ రాసుకున్నా సరే, ఏ లూప్ రాసుకున్నా, కండిషన్ స్టేట్మెంట్స్ రాసుకున్నా, ఎంటైర్ లూప్ లేదా ఎంటైర్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ ఎక్కడా కానీ బ్రేక్ అవ్వవు లేదా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయ్యి బయటకు వచ్చేవన్నమాట లూప్ నుంచి కానీ, కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ మనం ఈ జంప్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకొని ఐదర్ లూప్లో నుంచి కానీ లేదా కండిషనల్ స్టేట్మెంట్స్లో నుంచి కానీ బయటకు వచ్చేయచ్చు అనమాట. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అసలు జంప్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే, దీస్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ టు అనదర్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే సో ఇందా చెప్పాను కదా, మనం రాసిన లూప్లో నుంచి, అంటే అది ఒక పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనమాట. లూప్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్, అది ట్రాన్స్ఫర్ కంట్రోల్. ఈ జంప్ స్టేట్మెంట్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి అనమాట, అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా క్యాన్సిల్ అయ్యి బయటకు వచ్చేయాలా అని చెప్పి. ఆ ట్రాన్స్ఫర్ కంట్రోల్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఆ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ని కంట్రోల్ చేసి అనదర్ అంటే ఏంటంటే దాని నెక్స్ట్ స్టేట్మెంట్స్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. జంప్ స్టేట్మెంట్స్కి ఉన్న యూస్ అదే అనమాట. టైప్స్ ఆఫ్ జంప్ స్టేట్మెంట్స్. అసలు జంప్ స్టేట్మెంట్స్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి? సి సపోర్ట్స్ మెయిన్లీ టూ జంప్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. వాటి నేమ్స్ వచ్చేసి టూ జంప్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ది వచ్చేసి మనకి బ్రేక్. నెక్స్ట్ది వచ్చేసి సెకండ్ది కంటిన్యూ. సో ఫస్ట్ది వచ్చేసి బ్రేక్, సెకండ్ది వచ్చేసి కంటిన్యూ. ఈ టూ జంప్ స్టేట్మెంట్స్ని సి లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుందని. లాస్ట్ వీడియో మనం బ్రేక్ అనేది కండిషనల్ స్టేట్మెంట్స్లో కావచ్చు లేదా లూప్స్లో కావచ్చు యూజ్ చేసాం. అసలు అక్కడ అది ఎందుకు యూజ్ చేస్తారనేది నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. సో అది అసలు ఎందుకు యూజ్ చేస్తారంటే, సో బ్రేక్ అనేది ఇట్ క్విక్లీ ఎండ్ లూప్స్ లైక్ వైల్, డూ వైల్, ఫర్ లూప్, రిమూవ్ కంట్రోల్ ఫ్రమ్ ద లూప్ అండ్ స్టార్ట్ ద నెక్స్ట్ బ్లాక్ ఎగ్జిక్యూషన్. ఇందా చెప్పాను కదా, ఇక్కడ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటే లూప్లో ఉన్న ఒక బాడీని అర్ధాంతరంగా ఆపేస్తుంది అనమాట బ్రేక్ అనేది. అక్కడ ఎగ్జిక్యూషన్ని బ్రేక్ చేసేసి నెక్స్ట్ ఎగ్జిక్యూషన్కి వెళ్ళిపోమంటుంది అనమాట. సో అది ఎలాగనేది చూద్దాం ప్రోగ్రాంలో రాసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ యొక్క సింటాక్స్ చూద్దాం. సో బ్రేక్ అర్థమైందని అనుకుంటున్నా ఎలా యూజ్ అవుతుందని. సో ఫస్ట్ బ్రేక్ సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ లూప్ ఇందాక లూప్ అన్నాను కాబట్టి సో లూప్నే తీసుకుందాం. ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2 లేదా ఎక్స్ప్రెషన్ 3 అని ఫర్ లూప్లో 3 ఉంటాయి కదా. సో ఫర్ లూప్ ఓపెన్ చేస్తాం. సో ఇఫ్ కండిషన్ రాసుకుందాం. ఫర్ లూప్లో ఇఫ్ కండిషన్, ఇక్కడ ఒక కండిషన్ ఒకటి ఉంటుంది. సో ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే కనుక బ్రేక్ చేసి ఆటోమేటిక్గా లూప్లో నుంచి బయటకు వచ్చేయాలన్నమాట. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఉంటాయి. లూప్లో నుంచి బయటకు అంటే ఈ కండిషన్ అనేది ఇక్కడ లూప్లో రాస్తాం కదా ఒక కండిషన్ అనేది. సో అది ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అని చెప్పి బ్రేక్ డిసైడ్ చేస్తుంది. కండిషన్ కనుక సాటిస్ఫై అయింది అనుకోండి, బ్రేక్ ద్వారా ఎగ్జిక్యూట్ అయ్యి, కండిషన్ సాటిస్ఫై అయితే బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడి నుంచి బ్రేక్ చేసి ఈ లూప్కి వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ లోపల అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ కండిషన్ కనుక ఒకవేళ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, అప్పుడు లూప్లో ఉన్న బాడీలోకి ఉంటే ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్లోకి వచ్చి ఎగ్జిక్యూట్ అయ్యి బయటకు వస్తుంది అనమాట స్టేట్మెంట్ ఎక్స్లోకి. సో ఈ లాస్ట్లో ఉన్న స్టేట్మెంట్స్. సో ఈ బ్రేక్ అనేది చేసేసి ఆటోమేటిక్గా ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయి, లేకపోతే లేదు. ఉంటే కనుక అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే బ్రేక్ చేసేసి ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్ బ్యాక్ వెళ్ళిపోతుంది. సో బ్రేక్ యొక్క యూసేజ్ ఇది. అర్థమైందని అనుకుంటున్నా సింటాక్స్. సో ఇది సింటాక్స్. ఇప్పుడు బ్రేక్ అనేది మన ప్రోగ్రాంలో ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే ఒకటి రాసే చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ 50 న్యాచురల్ నెంబర్స్. అంటే మనని ఒక 50 న్యాచురల్ నెంబర్స్ని ప్రింట్ చేయమంటున్నాడు. అండ్ బ్రేక్ ఎట్ హాఫ్ ఆఫ్ ద గివెన్ నెంబర్. ఇచ్చిన నెంబర్లో హాఫ్ ఆఫ్ ద గివెన్ నెంబర్ అంటే 50/2 25 దగ్గర మన లూప్ అనేది బ్రేక్ అయిపోవాలి. సో 25 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. సో అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం ప్రోగ్రామ్ రాసి. సో ఫస్ట్ది హెడర్ ఫైల్ కాబట్టి హ్యాష్ ఇంక్లూడ్. సో ప్రోగ్రామ్ అయితే రాసింది చూడండి. హెడర్ ఫైల్ సెక్షన్, తర్వాత మెయిన్ ఇంట్ నెంబర్లో ఇప్పుడు 1 అనేది స్టోర్ చేసాం. ఎందుకంటే ఇక్కడ ఇనిషియలైజేషన్ ఉంటుంది కదా ఫర్ లూప్లో. సో ఇక్కడ నేను 1 అనేది ఇనిషియలైజ్ చేశాను నెంలో. సో నెమ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇనిషియలైజేషన్ కదా, సారీ. సో నెమ్ ఈజ్ ఈక్వల్ టు 1, నెమ్ లెస్ దెన్ ఈక్వల్ టు
50, ఎందుకంటే మనం 50 దాకా ప్రింట్ చేయాలనుకుంటున్నాం కదా. సో ఈజ్ ఈక్వల్ టు లేదా లెస్ దెన్, అప్పుడు లోపైన 50 అయినా ప్రింట్ చేయాలి, కండిషన్ అది. సో నెమ్ ప్లస్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ప్రింట్ డెఫ్ %4d, ఆల్రెడీ 4 అనేది ఎందుకు పెడతాం అనేది నేను లాస్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెంబర్కి గ్యాప్ రావాలి కాబట్టి మనం 4 పెడతాం. సో నెమ్ ఇఫ్, ఇక్కడ కండిషన్ చూడండి, సింటాక్స్లో మనం ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాసుకున్నాం కదా, అక్కడ కండిషన్ ఏంటంటే నెమ్ = 25. సో = అంటే ఇప్పుడు నెమ్లో 25 వచ్చి స్టోర్ అవుతుంది కదా, ఆ 25 = 25 అయితే కనుక అప్పుడు మాత్రమే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అప్పుడు దాకా కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ అయినంతసేపు ఇక్కడ నెంబర్ అనేది ముందుగానే ప్రింట్ అయిపోతుంది అనమాట. 1 to 24, 25 కూడా ప్రింట్ అయిపోతుంది, ఎందుకంటే ఈక్వల్ టు రాసాం కాబట్టి. 25 కూడా ప్రింట్ అయిపోయి అక్కడి నుంచి బ్రేక్ అయిపోతుంది అనమాట. సో 25 ముందే ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ 25 ప్రింట్ అయిపోయిన తర్వాత కదా కండిషన్ చెక్ చేస్తుంది. సో 25 ప్రింట్ అయిపోయిన తర్వాత కండిషన్ చెక్ చేసి బ్రేక్ అయిపోతుంది అనమాట. బ్రేక్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది లాస్ట్కి, ఇంకా పైకి వెళ్దాం, ఎందుకంటే బ్రేక్ స్టేట్మెంట్ వాడాం కాబట్టి ఇంకా పైకి వెళ్ళకంటే ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోయి బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందంటే గ్యాప్ వచ్చి 2, 3, 4, 5 అప్ టు 25 వరకు ప్రింట్ అవుతుంది అనమాట మన అవుట్పుట్. సో ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనం అవుట్పుట్ ప్రింట్ చేసాం. సో ఒకవేళ ఎగ్జామ్లో కనుక ఈ క్వశ్చన్ అడిగితే ఇలా రాస్తే మీకు ఆ ఫుల్ మార్క్స్ పడతాయి అనమాట. సో ఇప్పుడు కంటిన్యూ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ బ్రేక్ అయింది కదా, ఇప్పుడు కంటిన్యూ గురించి చూద్దాం. సో కంటిన్యూ, అసలు కంటిన్యూ అంటే ఏంటంటే ఇక్కడ బ్రేక్లో మనం ఏం చేసాం, ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది కదా, కానీ కంటిన్యూ అనేది డిఫరెంట్ అనమాట. ఇక్కడ సపోజ్ ఇక్కడ కంటిన్యూ స్టేట్మెంట్ వాడామనుకోండి, కంటిన్యూ వాడితే కనుక బ్రేక్ అవ్వదు, బ్రేక్ అవ్వకుండా కంటిన్యూ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ కింద స్టేట్మెంట్స్ ఒకవేళ రాసామనుకోండి, సపోజ్ ఇక్కడ కింద స్టేట్మెంట్స్ రాసామనుకోండి, ఇక్కడ కంటిన్యూ వాడినప్పుడు కిందకి రాకుండా డైరెక్ట్గా ఇక్కడ థర్డ్ ఎక్స్ప్రెషన్, అంటే లూప్లో ఇక్కడ థర్డ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో దట్ మీన్స్ ఇంక్రిమెంట్ దగ్గరికి ఆటోమేటిక్గా మనం పాస్ చేయకుండానే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. సో కంటిన్యూ వల్ల అడ్వాంటేజ్ అది. సో అది సింటాక్స్లో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో సింటాక్స్, కంటిన్యూ యొక్క సింటాక్స్ వచ్చేసి సేమ్ అదే అంతే. ఫర్ ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2, ఎక్స్ప్రెషన్ 3, లూప్ ఓపెన్స్, స్టేట్మెంట్స్, ఇఫ్ కండిషన్, కంటిన్యూ, సో కంటిన్యూ, ఎండ్స్, స్టేట్మెంట్స్, లూప్ ఎండ్స్. లూప్ ఎండ్ చేసిన తర్వాత కంటిన్యూ దగ్గర వాడిన తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్ 3కి వెళ్ళిపోతుంది. సో ఎక్స్ప్రెషన్ 3 దగ్గర వెళ్ళిపోతుంది కాబట్టి మనకి లూప్ అనేది చాలా ఈజీగా అవుతుంది. సో కంటిన్యూ వాడడం వల్ల ఎక్స్ప్రెషన్ 3 దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. సో అది ఇప్పుడు ప్రోగ్రామ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాం. సో కంటిన్యూ మీద ఒక ఎగ్జాంపుల్ రాసే చూడండి. ప్రోగ్రామ్ టు డెమాన్స్ట్రేట్ కంటిన్యూ స్టేట్మెంట్. సో కంటిన్యూ స్టేట్మెంట్ రాస్తూ ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. సో హెడర్ ఫైల్ సెక్షన్, మెయిన్, సో ఇంట్ నెంబర్, CLR SCR క్లియర్ స్క్రీన్ చేస్తుంది. నెక్స్ట్ ఫర్ లూప్, nem1 అంటే నెమ్లో 1 అనేది ఇనిషియలైజ్ చేసా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లూప్ అనేది. సో nem <= 100 అంటే ఇక్కడ అర్థం ఏంటంటే 100 నెంబర్స్ని మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఇంక్రిమెంట్ ఇఫ్ nem (= 2), nem (2) = 0. దీని అర్థం అంటే ఏంటంటే నేను ఆల్రెడీ ఆపరేటర్స్ వీడియోలో చెప్పా. సో అవి ఎందుకు యూస్ చేస్తారు ఆపరేటర్స్లో మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కావాలనుకుంటే ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో nem (2) = 0 అంటే అర్థం ఏంటంటే నెమ్లో ఒక నెంబర్ వచ్చి స్టోర్ అవుతుంది కదా, సో దాన్ని మాడ్యులైజ్ చేసినప్పుడు 0 రావాలి మనకు ఆన్సర్. సో ఎప్పుడైతే 0 వస్తుందో లూప్లో కండిషనల్ స్టేట్మెంట్లోకి వస్తుంది. స్టేట్మెంట్లోకి వచ్చిన తర్వాత కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయ్యాక ఇక్కడ కింద ఆల్రెడీ ప్రింట్ చేయాలి కదా మనం. ఇప్పుడు ఏ నెంబర్ అయితే బయటకు వస్తుందో ఆ నెంబర్ మనం ప్రింట్ చేస్తేనే కదా అక్కడ ప్రింట్ అవుతుంది. సో కంటిన్యూ వాడడం వల్ల ఇక్కడ ప్రింట్ అవ్వకుండా డైరెక్ట్గా ఇంక్రిమెంట్కి వెళ్ళిపోతుంది. కింద నువ్వు ఒక స్టేట్మెంట్ రాసుకో, 2 స్టేట్మెంట్లు రాసుకో, 3 స్టేట్మెంట్లు రాసుకో, 100 రాసుకో, 1000 రాసుకో, అక్కడ ఏం పట్టించుకోదనమాట. ఎన్ని స్టేట్మెంట్లు ఉన్నా అన్ని స్టేట్మెంట్ని స్కిప్ చేసేసి కంటిన్యూ చూడంగానే ఎన్నే లూప్లో ఉన్న థర్డ్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. సో అలాగా ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందంటే nem1 రాసాం. nem1 రాసినప్పుడు చెక్ చేస్తుంది, కండిషన్ చెక్ చేసిన తర్వాత 100 కన్నా చిన్నదే సో వస్తుంది. ఇఫ్ కండిషన్లోకి వచ్చి చెక్ చేస్తుంది 1 (2) = 0 అని. అది కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి అప్పుడు ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఇక్కడ ఏమొస్తుందంటే, సో ఇక్కడ అవుట్పుట్ రాస్తున్న ప్లేస్ లేక, సో అవుట్పుట్ ఇక్కడ ఏమొస్తుందంటే ఫస్ట్ 1 ప్రింట్ అవుతుంది. 1 ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ 2 ఇంక్రిమెంట్ అవుతుంది కదా. ఎలాగా ప్రింట్ అయిన తర్వాత పైకి కదా వెళ్ళాలి. సో లూప్లోకి నుంచి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నెంబర్లో ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుంది, 2 ఉంటుంది. చెక్ చేస్తుంది <100 కాబట్టి ఫర్ లూప్లోకి వస్తుంది.
నెక్స్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది 2 మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ అవుతుంది. ట్రూ అవుతుంది కాబట్టి కంటిన్యూ చూసి ఇంకా ప్రింట్ చేయదు. 2ని ప్రింట్ చేయకుండా డైరెక్ట్ ఇంక్రిమెంట్ వెళ్ళిపోతుంది. అప్పుడు 2 ఇంక్రిమెంట్ చేస్తే ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3 అయిన తర్వాత ఇప్పుడు కండిషన్ మళ్ళీ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసి 100 కన్నా 3 అనేది చిన్నదే కదా, సో చిన్నది కాబట్టి అప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. 3 మాడ్యులస్ 2 డబుల్ ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ప్రింట్లోకి వస్తుంది. అప్పుడు 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 3 ప్రింట్ అయిన తర్వాత మనకి ఇంక్రిమెంట్ ఎంత అవుతుంది? ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అవుతుంది కదా లూప్లో, మనం ఆల్రెడీ చూసాం కదా లూప్ వీడియోలో. సో ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత 4 అవుతుంది. సో 4 అయిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత 4 ప్రింట్ అవ్వదు, ఎందుకంటే కంటిన్యూ అయిపోతుంది. ఇక్కడ 4 మాడ్యులస్ 2 అంటే అది 0 అవుతుంది కన్ఫామ్గా, ఎందుకంటే 2 టేబుల్లో 4 అనేది డివైడ్ అవుతుంది కదా, సో రిమైండర్ మనకి 0నే వస్తుంది. సో ఇంక్రిమెంట్ అయ్యి 5 అవుతుంది. అంటే ఇక్కడ ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి అన్నమాట. ఈవెన్ నెంబర్స్ అన్నీ కంటిన్యూ అయిపోతాయి. సో ఆడ్ నెంబర్స్ మనకు ప్రింట్ అవుతాయి. సో కంటిన్యూ కూడా అర్థమైంది అనుకుంటున్నా. సో మనకి సి లాంగ్వేజ్లో ఉన్న జంపింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఇవి అనమాట. సో ఒకటి వచ్చేసి బ్రేక్, రెండోది వచ్చేసి కంటిన్యూ. సో అర్థమైందని అనుకుంటున్నా. సో అర్థమైంది అనుకున్న వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేసుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.